21,600 హంసలు ఆడతాయి ఒక్క దినానికి. అట్లా 100 సంవత్సరాలు నీకు ఆయో ప్రమాణం. అర్థము నిద్రలో పోతుంది, అర్థం వెరుకలో పోతుంది. ఆ అర్థం 50లో, బాల్యంలో కొంత, వృద్ధాప్యంలో కొంత కట్టుకో 25 సంవత్సరాలకి జోలికి ఎవరి భూతాసనాలుకొని పోవాలి. మానవుడు జీవించేది 21,600 హంసలు తెల్లారితే ఒక దినం కాబట్టి వాడు ఒకరోజు బ్రతికినట్టు. సగం పూట బతుకుతున్నావు, సగం పూట చస్తున్నావు. ఏడాది నేను 100 ఏళ్ళు బతికింది నువ్వు. అందులో మళ్ళీ దినగండం. ఏంది దినగండ? ఇదే నిద్ర. నిద్ర ఎట్లా వస్తుంది? ఆ నిద్ర రాగడ తెలియవలే దాన్ని భద్రపరిచి నువ్వు యోగ నిద్రలో ఉండాలి. దాన్ని భద్రపరచాలంటే కడుపార తింటే కంటి ఆడబడేస్తుంది. క్రమశిక్షణలో పెడితే అది కూడా క్రమశిక్షణలోనే ఉంటుంది. రోజుకు 3 గంటలు అంత ఇంత ఆహారం తింటాం. జాస్తిగా తింటే మంపు దోషం, కుండలి బాగా తింటుంది, మొత్తగా పడి ఉంటుంది. అప్పుడు ఆ నిద్ర ఈ తనువు పైన నిద్ర, తనువు పైన పెనుగుతా వచ్చే నిద్రని కనలేక నిద్రాన్ని దూషిత ఇది ఏటి జ్ఞానమయ్యా.